హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శివుని పుట్టుక గురించి తెలుసుకుందాం. అలాగే శివుని ఆసక్తికరమైన కథను మీకోసం సృష్టి యొక్క ఆరంభంలో అంతా నిశ్శబ్దంగా, శూన్యంగా ఉండేది. కాంతి లేదు, చీకటి లేదు, ఆకాశం లేదు, భూమి లేదు. కేవలం అనంతమైన జలమే వ్యాపించి ఉండేది. ఆ జలంలో స్వయంభువుడు, అనంతుడు అయిన మహావిష్ణువు శేషపాన్పుపై యోగనిద్రలో ఉన్నారు. ఒకానొక సమయంలో మహావిష్ణువు నాభి నుండి ఒక కాంతి పుంజం ఉద్భవించింది. ఆ కాంతి క్రమంగా ఒక తేజోవంతమైన పద్మంగా వికసించింది. ఆ పద్మంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి చూసేసరికి అంతా శూన్యంగా ఉండటం గమనించాడు. అప్పుడు ఆయనకు సృష్టిని ప్రారంభించాలనే సంకల్పం కలిగింది. బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో నలువైపులా చూడగా ఆయనకు ఒక దివ్యమైన తేజస్సు కనిపించింది. అది ఒక అగ్ని స్తంభంలా అనంతంగా వ్యాపించి ఉంది. ఆ స్తంభానికి ఆది లేదు, అంతం లేదు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఆ తేజస్సు యొక్క మూలాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అదే సమయంలో మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొన్నారు. ఆయన కూడా ఆ అద్భుతమైన తేజో స్తంభాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఇద్దరూ ఆ స్తంభం యొక్క మూలాలను కనుగొనడానికి వేర్వేరు దిక్కులకు ప్రయాణించారు. బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి ఆ స్తంభం యొక్క పై భాగాన్ని చేరుకోవడానికి ఎగిరాడు. విష్ణువు వరాహ రూపం ధరించి ఆ స్తంభం యొక్క అడుగు భాగాన్ని చేరుకోవడానికి భూమిని తవ్వడం ప్రారంభించాడు. ఇద్దరూ ఎంతో కాలం ప్రయత్నించినా ఆ తేజో స్తంభం యొక్క ఆది లేదా అంతం వారికి కనిపించలేదు. అలసిపోయిన బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఇద్దరూ తిరిగి ఒకే చోటికి చేరుకున్నారు. వారి ప్రయత్నాలు విఫలం కావడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతలో ఆ తేజో స్తంభం నుండి ఒక దివ్యమైన ఓంకార నాదం వినిపించింది. ఆ స్తంభం క్రమంగా ఒక దివ్యమైన మూర్తిగా రూపుదిద్దుకుంది. ఆ మూర్తియే త్రిమూర్తులలో ఒకరైన శివుడు. శివుని శరీరం భస్మంతో కప్పబడి ఉంది. ఆయన జటాజూటంలో గంగమ్మ కొలువై ఉంది. ఆయన మెడలో నాగుపాము, చేతిలో త్రిశూలం, డమరుకం ఉన్నాయి. ఆయన శాంత స్వరూపుడు, కాని అవసరమైనప్పుడు రుద్రుడిగా మారగల శక్తి ఆయన సొంతం. బ్రహ్మదేవుడు మరియు విష్ణువు శివుని దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు తమ అహంకారాన్ని విడిచిపెట్టి ఆ ఆది దేవునికి నమస్కరించారు. అప్పుడు శివుడు వారిద్దరితో ఇలా అన్నాడు: నేను ఆదిని, అంతాన్ని. నేనే సృష్టి, స్థితి, లయలకు కర్తను. మీరిద్దరూ నా అంశల నుండి జన్మించారు. బ్రహ్మ సృష్టిని చేస్తాడు, విష్ణువు దానిని పోషిస్తాడు, మరియు నేను సమయం వచ్చినప్పుడు దానిని లయం చేస్తాను. అప్పటి నుండి శివుడిని ఆది దేవుడిగా, మహాదేవుడిగా కొలుస్తారు. ఆయనకు స్వయంభువుడు అనే పేరు కూడా ఉంది, అంటే ఆయన ఎవరి నుండి పుట్టలేదని, స్వయంగా ఆవిర్భవించాడని అర్థం. కొన్ని కథల్లో శివుడు బ్రహ్మదేవుడి నుదిటి నుండి రుద్రుడిగా జన్మించాడని కూడా చెబుతారు. బ్రహ్మ సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపం నుండి రుద్రుడు ఆవిర్భవించాడు. అయితే ఈ కథనం శివుడు స్వయంభువుడు అనే భావనకు భిన్నంగా ఉంటుంది. మరొక కథ ప్రకారం శక్తి మరియు శివుడు ఇద్దరూ ఒకే ఆది శక్తి యొక్క రెండు రూపాలు. ఈ శక్తియే సృష్టి యొక్క మూలం. శివుడు పురుష తత్వాన్ని, శక్తి స్త్రీ తత్వాన్ని సూచిస్తారు. వీరి కలయిక వల్లే ఈ విశ్వం ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ శివుని పుట్టుక ఒక దివ్యమైన రహస్యం. ఆయన ఆది లేని దేవుడు. ఆయన స్వయంభువుడు. ఆయన ఈ విశ్వానికి ఆధారమైన శక్తి. అందుకే శివుడిని ఆదియోగి అని కూడా అంటారు. యోగ మరియు ధ్యాన మార్గాల ద్వారా ఆ పరమశివుని చేరుకోవచ్చని భక్తులు విశ్వసిస్తారు. ఇది శివుని పుట్టుక గురించిన ఒక చిన్న కథ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.